ఉన్నత చదువులు, ఉద్యోగాలు, బిజినెస్ చేయడం కోసం పుట్టిన ఊర్ను వదిలేసి మనది కాని దేశానికి వలస వెళ్లి జీవితాన్ని చక్కబెట్టుకోవాలని యువత ప్రయత్నిస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా స్వదేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్లి చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం ప్రారంభమైంది. కానీ ఈ తరం యువతకిదే ఒక ట్రెండ్లా మారింది. వందల్లో, వేలల్లో కాదు, లక్షల్లో ఈ మధ్యకాలంలో భారత్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ అంటూ ప్రపంచ నలుమూలలకు వెళ్తున్నారు. అయితే అక్కడ ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించి ఇంటికి శుభవార్త చెప్తారని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విదేశాల్లో భారతీయులు, అందులోనూ తెలుగు విద్యార్థులు మిస్ అవ్వటం, అనుమానాస్పద స్థితిలో శవమై తేలటం వంటి ఘటనలతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తాజాగా అమెరికాలో మరో భారత విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం జూలై 8న చోటు చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దె శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంది. దీంతో 2023 జనవరిలో ఆమె సోదరుడు గద్దె సాయి సూర్య అవినాష్ హైర్ స్టడీస్ లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అమెరికాలోనే అక్క ఇంటి వద్ద ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. అయితే జూలై 7న అవినాష్ తన అక్క కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. అక్కడ సాయి సూర్య అవినాష్ ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో పడిపోయాడు. అనంతరం నీట మునిగి మృతి చెందాడు. జూలై 8 సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి గద్దె సాయి సూర్య అవినాష్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న తమ బిడ్డ వాటర్ ఫాల్స్ లో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అవినాష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామం తీసుకొచ్చేందుకు అక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అమెరికాలోని మృతుడి అక్క తెలిపారు. ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రమాదవశాత్తు మిస్సింగ్ లేక ఎవరో దుండగుల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల క్రితం ఇద్దరు తెలుగు విద్యార్థులు కూడా ప్రమాదవశాత్తు జలపాతం నీటిలో పడిపోయారు. మెడిసిన్ చదివేందుకు అమెరికాకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. దీంతో అమెరికాలో భారతీయులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.